బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు విశ్వాసం అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఒకరోజు ఒక శిష్యుడు తనకు కలిగిన ధర్మ సందేహాన్ని ఆ గురువుగారితో ఈ విధంగా చెప్తాడు. అయ్యా, ప్రతిరోజు కూడా నేను గమనిస్తున్నాను, ఆ విగ్రహాల ముందు మీరు నైవేద్యం అన్నీ కూడా పెట్టి సుమారు ఒక అరగంట సేపు పూజా పునస్కారాలు ఇవన్నీ ముగిస్తూ ఉంటుంటారు. కానీ ఇంతకాలంగా నేను గమనిస్తున్నాను, ఆ ప్రసాదంలో ఒక పిసరు కూడా ఎప్పుడు తరుగుదల అనేది లేదు. ఆ భగవంతుడు తీసుకున్నప్పుడు ఆ నైవేద్యాలు, ఆ ప్రసాదాలు ఇవన్నీ కూడా అక్కడ మీరు పెట్టడం ఎందుకు, దానివల్ల వచ్చే ఉపయోగం ఏమిటి అని చెప్పి ఆ గురువుగారిని అడుగుతారు. అప్పుడు వెంటనే గురువుగారు ఏం మాట్లాడకుండా, సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అంటాడు. ఏమిటి చెప్పండి అని చెప్పి ఆ శిష్యుడు అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారు ఒక విష్ణు సహస్రనామం లాంటి చిన్న పుస్తకాన్ని ఇచ్చి, నువ్వు దీన్ని ప్రతిరోజు కూడా సాధన చేసి ఇది చూడకుండా నాకు చదివి పూర్తిగా నాకు చెప్పాలి అంటాడు. ఎంత పని మహాశయ అని చెప్పి గురువుగారు చెప్పిన రీతిలోనే మొత్తం ఆ విష్ణు సహస్రనామాన్ని అంతా కూడా పూర్తిగా పారాయణం చేస్తాడు. చేసి ఒక రోజున చెప్తాడు, గురువుగారు నేను చూడకుండా ఈ రోజున విష్ణు సహస్రనామం పూర్తిగా చదవగలను చూడండి అని చెప్పి విష్ణు సహస్రనామం మొదటి నుంచి కొస వరకు కూడా అనర్గళంగా చెప్తాడు. అప్పుడు గురువుగారు ఆ శిష్యుని అడుగుతాడు, మరి నువ్వు చదివి అనర్గళంగా చెప్పగలిగాను అంటున్నావు, మరి విష్ణు సహస్రనామాలన్నీ కూడా పుస్తకంలో అలాగే ఉన్నాయి ఏంటి అంటాడు. వెంటనే ఆ శిష్యుడు అంటాడు, పుస్తకంలో ఎక్కడికి పోతాయండి, పుస్తకంలోంచి నా మస్తిష్కంలోకి వచ్చింది కాబట్టి అవి అక్కడే ఉంటాయి అంటాడు. వెంటనే గురువుగారు అప్పుడు ఆ శిష్యుడితో అంటాడు, ప్రసాదం లేదా మనం వచ్చే నైవేద్యం కూడా అంతే, అది అక్కడే ఉంటుంది. కానీ నువ్వు ఏ విధంగా ఈ విష్ణు సహస్రనామాలన్నీ కూడా నీ మస్తిష్కంలోకి తీసుకున్నావో అదేవిధంగా ఆ పరమాత్మ కూడా అక్కడ పెట్టిన నైవేద్యం లేదా ప్రసాదాలు ఇవన్నీ కూడా అదే రీతిలో స్వీకరిస్తూ ఉంటాడు. పుస్తకంలో ఏ విధంగా విష్ణు సహస్రనామాలు ఉన్నాయో ఇక్కడ కూడా ప్రసాదం ఆ పళ్ళెంలో అలాగే ఉంటుంది. కానీ భగవంతుడు ఏ విధంగా నువ్వు దాన్ని మననం చేసి తీసుకున్నావో ఆ విధంగా తీసుకుంటాడు అంటాడు. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమవుతుంది, ఓహో దీంట్లో మర్మం ఇదా అని చెప్పి. నవీన యువకులందరికీ కూడా ఇలాంటి కొన్ని ప్రశ్నలు వేస్తూ ఇదంతా మూఢత్వం అనుకుంటాం. మూఢత్వం కాదు, దాని వెనకాల సైన్స్ దాగి ఉంది, దాని వెనకాల తాత్వికత దాగి ఉంది. హిందూ ధర్మంలో ప్రతి చర్య వెనుక శాస్త్రీయత ఉంది, ఆ శాస్త్రీయతతో కూడిన జీవన శైలి ఉంది. దానికోసమే ఇది మతం కాదు, ఒక ధర్మం అని చెప్పి మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం. ఈ ధర్మాన్ని ఆచరిస్తే మనిషి ధర్మబద్ధంగా నడిచే అవకాశం వస్తుంది. మతాన్ని ఆచరించి మతాన్నే పట్టుకుంటే అది మూఢత్వం వైపు నడిచే ప్రయత్నం ఉంటుంది. దానికోసమే మతం అనేది మనిషిని సంస్కరించి శీలవంతుని చేసి చైతన్యవంతం చేయాలి అంటాడు స్వామి వివేకానంద. ఆ శీలవంతుని చేసి ఆ చైతన్యం చేసే ప్రక్రియలో అంతర్భాగాలే ఈ మంత్రాలు, పూజలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా. అవి ప్రాథమికంగా కావాలి. ఒక స్థాయి దాటిన తర్వాత విష్ణు సహస్రనామం పుస్తకం లేకపోయినా ఏ విధంగా మనం దాని శ్లోకాలని చెప్పగలుగుతున్నామో ఆ విధంగా జీవన శ్లోకాలు, జీవన సరళి అంతా కూడా మనం దాటి ద్వారా పొందే అవకాశం వస్తుంది. కాబట్టి ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి.